నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. మాల మహానాడు మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ధర్నా నిరసన కార్యక్రమం నంద్యాల స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి ప్రాంగణంలో జాతీయ రాష్ట్రీయ మాల మహానాడు నాయకుల పిలుపు మేరకు స్థానిక నంద్యాల మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిరసన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. మాల మహానాడు నాయకుల యొక్క ఆదేశము అనుసరించి నంద్యాలలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిగా రాష్ట్ర మాల మహానాడు గౌరవాధ్యక్షుడు మేక లింగస్వామిగా తనదైన శైలిలో చెప్పడమైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ వర్గీకరణ ఫలాలు సరైన పంతాలో ఫలించాలి అంటే, సరైన ప్రయోజనము చేకూరాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఏర్పరిచినటువంటి 341 ఆర్టికల్ తప్ప మరొకటి పరిష్కార మార్గము కానే కాదు. ఎప్పుడైతే ఈ 341 ఆర్టికల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తప్పుగా పట్టించి దాన్ని అనుసరించకుండా ఏ రోజైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైనటువంటి కాదు, ఆమోదయోగ్యమైనటువంటి కాదు, ఎవరికున్నా దీన్ని హర్షించాలన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే ఈ వర్గీకరణ ఫలాలన్నటువంటివి ప్రతి ఒక్క అనగవాడి వర్గాలకు ఖచ్చితంగా అందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మాదికలకు కూడా యొక్క అంతరాలు, సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు వెలుగుతంగా గమనిస్తున్నప్పటికీ ఈ అంతరాలు పోవాలి అంటే కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కళ్ళతులకు చేసినటువంటి తీర్పు సరైనటువంటి కాదు. ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఇచ్చినటువంటి తీర్పు, ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఎందుకు సరైనది కాదంటున్నాను అంటే, ఇది కేవలము బాధితులను వారి యొక్క కంటి చూపు చర్యతో చేసినటువంటి మాత్రమే వాస్తవము. కాబట్టి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సవరించి దేశ యావత్తు ఒకే చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని చేయగలుగుతేనే ఈ యొక్క మానవ బాధితులలో ఉన్నటువంటి సామాజిక అంతరానితరాలు నిష్పక్షమైనటువంటి ప్రతి ఒక్క ఆర్థిక అంతరాలు సమసిపోవటానికి ఎంతైనా దోహదం చేస్తుంది. కానీ కేవలం కంటుతూ చెడుపుతో ఈ ధర్మాసనం వచ్చిన తీర్పు ఎలాంటి పరిష్కారము కాదన్నటువంటిది వాస్తవం. అందుకే మేము చెప్తున్నాము, మాలలను మాదిగలను విడదీసి ఏమి పుణ్యం కట్టుకున్నామని మేము కూడా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మోడీ గారిని, సీఎం గారిని కూడా అడుగుతున్నాము. అది లేని చట్టాన్ని ఈరోజు ఉంది అని చెప్పి మీరు దాన్ని రద్దు చేసి ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారంటే ఎక్కడ కూడా మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లగొట్టి ఈరోజు అన్ని దానిలో పక్కకు దొబ్బి ఏదో మాదిగలు కళ్ళకు నీళ్లు పెడుతున్నారని వాళ్ళ కళ్ళ నీళ్లు తుడసనికే కళ్ళపుల్లి కప్పుర్లు చెప్తా మాలళ్ళు మాదిగళ్ళు గొడవలు పెట్టి చేస్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం మేము, సుప్రీంకోర్టు జడ్జిని 7 మందిని కూర్చోబెట్టి వాళ్ళదే బలం ఉంది, వాళ్ళదే ఓటు ఉంది అని ఓటు లెక్క చేసినారు. గతంలో సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది, బాలలను మాదిగళ్ళు ఇడదీనికి లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు, కానీ అది అదే జీవ అట్లే ఉంటుందని చెప్పినారు. అయినా కూడా ఈరోజు చంద్రబాబు గారు, మోడీ గారు చేసిన పని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు మమ్మల్ని మాలలను అంటరాని వాళ్ళ లెక్క చేసి నడి నీళ్ళల్లో గొంతుకొచ్చినారయ్యా. మేము ఒకటే చెప్తున్నాము, మాలలు ఈ రోజు నుంచి అన్ని దానిలో తెగిచ్చే తిరుగుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఎంపీని, ఒక్క ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని ముట్టడిస్తామని చెప్పి ఖచ్చితంగా నిరసన చేస్తున్నాం. డైలీ ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన తప్పు తెలుసుకొని దాన్ని సవరణ చేయండి.